2374 ఎకరాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో పంచనామా చేసిర్రా, పొజిషన్ ఇచ్చిర్రా, టైటిల్ ట్రాన్స్ఫర్ చేసిర్రా, చేయలేదా అనేటువంటి అంశాల గురించి మనం డీప్గా చర్చించే కంటే ముందు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే పొద్దుకేసరికి 100 సార్లు మరి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని చెప్తుంటారు. మరి 1973లో అప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అణిచివేసేందుకు మీకు డెవలప్మెంట్ చేస్తామని ఆనాడు ఇందిరమ్మ భూములు ఇస్తే, ఇందిరమ్మ సెంట్రల్ యూనివర్సిటీ పెడితే ఇలా భూములని వ్యాపారం కోసం వాడడం ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు తగుననేది ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డే1 అన్నా నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద మాట్లాడినప్పుడే మొదటి మాట చెప్పిన, చెరువులు కుంటలలో కట్టినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని తొలగించి పర్యావరణాన్ని రక్షించడానికి హైడ్రా తెచ్చినా అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఇన్ని వందల చెట్లు వేల సంఖ్యలో ఉన్నటువంటి పశుపక్ష్యాదులు నిరాశ్రయానికి పొందుతున్నప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తలేరు, హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నారని మొట్టమొదటి రోజునే ప్రశ్నించడం జరిగింది. దీంట్లో భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు, నువ్వు గెలిచినవా నేను గెలిచినవా పంచాయతీ అవసరం లేదు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక గొప్ప విద్యాలయాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి కొట్లాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరి ఒక మాట, అమ్మ బతికున్నప్పుడు అన్నం పెట్టలేనోడు అమ్మ చనిపోయిన తర్వాత పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని చెప్పినట్టు యువరాజు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మాట్లాడుతున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీకి మీ నాయన పోయి ఉస్మానియా యూనివర్సిటీ జాగాలు తీసుకొని అలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదామన్న రోజు నోరు మెదిపినటువంటి అప్పటి ఐటీ మంత్రి ప్రస్తుత యువరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద మొసలి కన్నీరుగా అరుస్తున్నాడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడన్నా సెంట్రల్ యూనివర్సిటీకో ఉస్మానియా యూనివర్సిటీకో పోయి పేద విద్యార్థుల కష్టాలు ఏంది అని ఎన్నడన్నా ఆలోచించినవా యువరాజు అని అడుగుతున్నా. ఇవాళ వచ్చి నంగనాచి కబుర్లు మేం కాపాడుతాం మరి అడుగుతున్నారు కొంతమంది మీడియా మిత్రులు. రోడ్ వేసిన రోజు ఏ గుడ్డి గాడిదలకి పనులు తోమైతే అందుకోండి కేటీఆర్ అని అడుగుతుండు, దానికి సమాధానం చెప్పాలి ఇవాళ కేటీఆర్ గారు. అందుకనే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మాట్లాడే నైతిక హక్కు లేదనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 10 ఏళ్లు దుప్పటి కప్పుకొని పడుకొని 10 ఏళ్లు యూనివర్సిటీకి రానోడు ఇవాళ వచ్చి యూనివర్సిటీ గురించి నీతులు మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. అందుకనే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ హెస్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ. విద్యార్థులు నమ్ముతలేరు, వాళ్ళని ఎవరు నమ్ముతలేరు. వీళ్ళే బలవంతంగా ఆడిపోయి మీడియా ముందు ఏదో మొసలి కన్నీరు గారుస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. సో నేను చాలా సందర్భాల్లో చెప్పినా మా మీడియా మిత్రులకు కూడా గుర్తునే ఉంటుంది, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవి రెండు కూడా